హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మొన్నటి వరకు కొన్ని ఆరెంజ్ బత్తాయిలు తలూపుకుంటూ హెడ్ నోటింగ్ చేసుకుంటూ అబ్బో వింత వింత ఒయ్యారాలు పోతావు నా సామిరంగా ఒక్కొక్కరు తెగ వాగారు. ఈ ఆరెంజ్ బత్తాయిలు మొత్తం వాగిన వాగుడికి ఒకనొకడేమో నాకే డౌట్ వచ్చింది, నిజంగానే సోనం వాంగ్చు నిజంగానే దేశద్రోహియా, నిజంగానే ఉన్నాయా అని. కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో అవన్నీ లేవు. వేరే దేశాల వాళ్ళు కూడా సోనం వాంగ్చుని ఫ్రీ వీసా ఇచ్చి సత్కరించి తనని గౌరవించారని తెలిసిన తర్వాత, అతను చేసిన గొప్ప ఆవిష్కరణల గురించి తెలిసిన తర్వాత, ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ గురించి ఆయన చేసిన ఆవిష్కరణల గురించి తెలిసిన తర్వాత, ఈ ఆరెంజ్ బత్తాయిలకి ఆ బత్తాయిలకి ఎక్కడో పెడితే కానీ జ్ఞానం రాదేమో అనిపించింది. మొన్నటి వరకు ఏమన్నారు, మా రాములమ్మ అనే ఒక ఆవిడ ఉంటుంది. ఓ అమ్మ, ఆవిడ వీడియోలు చూస్తే నాయన సీరియల్ ఆర్టిస్టులు ఏమాత్రం తీసిపోరు అన్నట్టు మేడంకి. ఆ రేంజ్లో హెడ్ నాటింగ్లు, ఎక్స్ప్రెషన్లు అవి ఇవి ఇస్తే మామూలుగా చేయదు రాములమ్మ. ఆ తర్వాత ఇంక తేజస్వి మీడియాలో ఒక ప్రియా చౌదరి నాకు ఆవిడ ఉంటుంది. వయమ్మో, ఈవిడ గతంలో మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి దెబ్బకి అటైర్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు కూర్చొని అని రాళ్ళు ఎలా వచ్చాయి, అవి నేను చూపిస్తాయి, ఈ నేను చూపిస్తాయి అని అన్నీ చూపించడానికి సిద్ధపడతారు. ఇలాగే ఇంకా చాలా మంది ఆరెంజ్ బత్తాయిలు మొత్తం ట్రై చేశారు. కానీ వీళ్ళందరూ సోనం వాంగ్చుని ఒక దేశద్రోహిగా, ఒక చైనా ఏజెంట్గా, తను పాకిస్తాన్ వెళ్ళొచ్చిన తర్వాతే పుల్వామా అటాక్ జరిగిందని కూడా మాట్లాడింది మా రాములమ్మ ఆరెంజ్ బత్తాయి అనే వ్యక్తి. ఇంత పెద్ద దేశద్రోహిని పోలీసులకు పట్టించకుండా, ఆర్మీకి పట్టించకుండా, జైల్లో పెట్టకుండా ఎందుకు వదిలేస్తున్నారో, ఆయన పైన చేయబడిన ఏ ఆరోపణ కూడా నిజం కాదని స్పష్టంగా తేలింది. కాబట్టి అందరూ ఏ టు జెడ్ కింద నుంచి పైదాకా నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారు. కానీ కొన్ని కెలికి కంపు చూసుకునే బ్యాచే ఈ బ్యాచ్, నేను చెప్పిన బ్యాచ్. ఈ బ్యాచ్ అంతా అమ్మో చైనా నుంచి వచ్చాడు, అక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడి నుంచి వచ్చాయి, ఆయనకి ఫండ్స్ వస్తున్నాయి అంటూ ఒక లెటర్ ఆవిడ పెట్టింది మొన్న. ఆ లెటర్ మీద నేను డేట్ చేస్తే 2007లోది. 2007 ఎక్కడ, 2026 ఎక్కడ, దగ్గర దగ్గర 20 సంవత్సరాల క్రితం పెట్టి ఆయనకి ఎన్జిఓస్కి ఫండ్స్ వస్తున్నాయి అంది. సిగ్గు సార్ ఉంటే ఈ మధ్యకాలం పెట్టాలి కదా అక్క అని అడగాలనుకున్నా. అయితే ఇంత నిజంగా సోనం వాంగ్చు అనే వ్యక్తి దేశద్రోహి అయితే, అతను చైనా ఏజెంట్ అయితే, మరి ఎందుకు నిన్న బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు ముగ్గురు వెళ్ళి ఆయన దగ్గర గంటల తరబడి కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని, గడ్డం పట్టుకొని, ఇంకా బుడ్డి పట్టుకొని, ఇంకా ఏయో పట్టుకోరాని అన్ని పట్టుకొని, ఇది అది కాదనుకో, ఇది కాదనుకొని, పట్టరాని చోటల్లా పట్టి, చివరికి కాళ్ళు పట్టి, అన్నీ పట్టి, ఎందుకు ఆయన్ని హంగర్ స్ట్రైక్ నుంచి విరమించుకునేలా చేశారు? అంత దేశద్రోహి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుట్లో కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా వెళ్ళాడు. జేపీ నడ్డా తెలుసు కదా, వీళ్ళకి తెలుసులే, బత్తాయిలకి తెలియపోడు. జేపీ నడ్డా వెళ్ళి కాళ్ళు పట్టాడు. ఆ తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెళ్ళాడు. ఆయన ఇంకేం పట్టాడో ఒకరు పెట్టండి. లేడ్ లడక్ ఒక అపెక్స్ బాడీ సీనియర్ నేత ఇంకొక తల్లి, వీళ్ళంతా సెంట్రల్ మినిస్టర్లు కదా. ఒక దేశద్రోహి, ఒక ఎన్జిఓస్ కోసం, డబ్బుల కోసం తలకిందులుగా తపస్సు చేస్తూ హంగర్ స్ట్రైక్ చేస్తున్న వ్యక్తి, చైనా ఏజెంటు, పాకిస్తాన్ వెళ్ళి వచ్చిన తర్వాత పుల్వామా అటాక్ జరిగింది అని ఇన్ని వాగావు కదా ఆరెంజ్ బత్తాయి. మరి ఇప్పుడేంది బీజేపీ వాళ్ళంతా వెళ్ళి ఆయన దగ్గరికి బాబా అయ్యా విరమించయ్యా, లేదంటే మా సీటు చిరిగి చేట అయ్యేటట్టుందయ్యా, ప్లీజ్ అయ్యా అని ఆయన ఎందుకు అడుక్కున్నారు? ఒక ఆఫ్టర్ ఆల్ ఒక దేశద్రోహి దగ్గరికి కేంద్ర మంత్రులు ముగ్గురు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ దీనికి అడిషనల్గా మోడీ గారు మాట్లాడారు, దేశ ప్రధాని గారు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? దేశద్రోహి కదా, వెళ్ళి జైల్లో వేసి శిక్షించండి, కాల్ చేయండి, ఆ కసాపుని వాళ్ళని ఉరి తీసినట్టు ఉరి తీయొచ్చు కదా. ఎందుకు ఆయన్ని ఇంత ప్రేమిస్తున్నారు? నాకదే అర్థం కావట్లా. ఇప్పుడు కేంద్ర మంత్రి జితేంద్ర, జేపీ నడ్డా, ఇంకా ఒక్కలా ఇక్కడ చాలామంది, పైగా ఈయన్ని పలకరించడానికంటే దగ్గర వివిధ పార్టీల, రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు కాళ్ళు పట్టుకుని, అయ్యా ప్లీజ్ అయ్యా విరమించండి అయ్యా, మా సీటు చిరిగి సంఖలోకి వస్తుందయ్యా, ముడ్డి కింద ఆటంపం పెట్టినట్టుందయ్యా, చెవులో వాళ్ళ నినాదాలు వెంటంటేనే బాత్రూంలో ఇది కూడా రావట్లేదయ్యా అని వెంటబడి అడుక్కొని మరి పాపం సోనం వాంగ్చుక్ దగ్గర ఎందుకు హంగర్ స్ట్రైక్కి సంబంధించిన విరామం తీసుకున్నారు? బత్తాయి చెప్పు బత్తాయి, ఎలా ఎరగ తీసుకుని అని మాట్లాడారు కదా బత్తాయి.
అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్క బత్తాయి నేను అడుగుతున్నాను. అంతేకాదు మోడీ గారేంటి మళ్ళీ ఈయన పైన ప్రత్యేకంగా దేశద్రోహి పైన వీడియో చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను, ఆయన ఏదైతే వెయిట్ తగ్గారో దాన్ని త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన పెరగాలని కోరుకుంటున్నాను అని మోడీ గారు ట్వీట్ చేస్తారు. ఏంది అసలు నాకు అర్థం కాదు. దేశద్రోహి గురించి మోడీకి ఎందుకు మేడం, నాకు అర్థం కాల. అదే బత్తాయిలోయ్, ఓయ్ బత్తాయిలోయ్ మీకే ఏంటి దేశద్రోహి గురించి మోడీ గారికి ఎందుకు? గాలి కబుర్లు, పనికిమాలిన మాటలు, ఓవర్ యాక్షన్లు, భారీ బిల్డప్లు ఇలా మొహాలకి. ఒక దేశంలో ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ని గౌరవించడం చేత కానీ పందులు మొత్తం ఒక దగ్గర చేరి, పందులే మామూలుగా కదా, పందులు మొత్తం ఒక దగ్గర చేరి సోనం వాంగ్సుక్ దేశద్రోహి, సోనం వాంగ్సుక్ ఇలా సొల్లు కబుర్లు చాలా చెప్పారు కదా. ఇప్పుడు ఏం చేస్తారట మీరు వెళ్ళి, ఏం చేస్తారట? ఎన్ని ఒప్పుకున్నారు తెలుసా ఆయన చెప్పని? విద్యార్థులకు వాళ్ళు అడిగినట్టు ₹1 కోటి ఇస్తా అన్నారు. ఫ్యూచర్లో ఇప్పుడు పేపర్ లీక్ కాకుండా చూస్తూ అన్నారు. ఇప్పుడు ఎవరైతే అక్కడ స్ట్రైక్ చేస్తున్నారో వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి హాని కలిగినా కూడా మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా అన్నారు. ఇలా చాలా కండిషన్స్ మీద ఆయన విరమించవలసి వచ్చింది. ఎందుకు అంత కష్టం? ఒక దేశద్రోహి, ఒక నేషనల్ థ్రెట్, ఒక చైనా ఏజెంటు అంటే ఈ బుర్ర, బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, మానం, మర్యాద, అన్నం తింటారు, గడ్డి తింటారు, పేట తింటారు, ఇట్లాంటి వాళ్ళంతా కలిసి సోనం వాంగ్చుక్ని ఒక దేశద్రోహిగా సృష్టించడానికి చాలా చాలా ట్రై చేసిన చివరికి మోడీ అండ్ గవర్నమెంట్ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోక తప్పల. హంగర్ స్ట్రైక్ విధించండి 65 మంది ఎంపీలు వెళ్ళి ఆయన్ని బతిమలాడికి తప్పలా. చివరికి జేపీ నడ్డా బీజేపీలో తురుముకాని వెళ్ళాడు. సో ఇట్లాంటి గాలి వార్తలు కాకుండా, ఇట్లాంటి పోరంబోకు కబుర్లు కాకుండా ఏదైనా మంచి చెప్పాలి. ఓకే, మంచి చెప్పాలి. అట్లాంటి చెప్తే ప్రజలు కూడా ఆశిస్తారు. మాకు కూడా మీ పైన వీడియోలు చేసే తలకే నొప్పి తగ్గుతుంది. ఎందుకంటే గాలి కబుర్లు, పనికిమాలిన కబుర్లు, మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే కబుర్లు చేస్తే ఎక్కడెక్కడో ఏదేదో పెట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మనకి ఆ థంబ్నెయిల్స్ మాకు పెట్టాల్సిన అవసరం ఏంటి? మీ పైన మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీరు సరిగా ఉంటే 2007లో పేపర్ పెడతావా సోనం వాంగ్చుక్కి NRI ఫండ్స్ వస్తున్నాయని? నీ బతుకు ఛే మీ గురించి మాట్లాడడానికి కూడా సిరాగేస్తుంది. ఎప్పుడైతే జేపీ నడ్డా వెళ్ళి ఆయన కాలు పట్టుకున్నారా సిగలేదు. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.